టూరిస్ట్ ఫ్యామిలీ 2 అవర్స్ 3 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అండ్ రిలీజ్ అయినప్పటి నుండి తమిళ్‌లోనే చూద్దాం అనుకున్నా. బట్ టైమింగ్స్ సెట్ అవ్వక వెళ్ళలేదు థియేటర్‌కి. ఇక హాట్‌స్టార్‌లో రిలీజ్ అయిన తర్వాత చూసేసా. లేట్ చేయకుండా పాయింట్‌కొస్తే చాలా రోజుల తర్వాత ఒక సినిమా ఇంకా ఉంటే బావున్ను. అయ్యో! అయిపోయిందే అని ఫీల్ అయ్యేలా చేసిన మూవీ అండి ఇది. పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఎమోషన్స్. ఇల్లీగల్‌గా ఇన్‌ఫ్లేషన్ కారణంగా శ్రీలంక నుండి తమిళనాడుకి వచ్చి, ఇండియన్ సిటిజన్‌షిప్ లేకుండా ఒక శ్రీలంకన్ తమిళ్ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే సింపుల్ స్టోరీ లైనే. కానీ దాని చుట్టూ వాళ్ళు నివసించే ఆ కాలనీలో చుట్టుపక్కల వాళ్ళతో అనుబంధాన్ని వేరే సీన్స్‌తో భలే ఎస్టాబ్లిష్ చేశారు. కనెక్ట్ అయిపోయా నేనైతే. మీరు కొంచెం సబ్‌స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఎంకరేజింగ్‌గా ఉంటుందండి. అసలొక పర్ఫెక్ట్ క్లీన్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ని ఈ రోజుల్లో ఎలా తీయాలి అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫిల్మ్. మళ్ళీ ఇలా అంటారేమో తమిళ్ సినిమా గదా! అందుకే పొగుడుతున్నామని. తెలుగులో ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల్లో ఎక్కడో ఒకటి 'అనగనగా' లాంటి క్లీన్ సినిమాలు కాకుండా మిగతావన్నీ మాక్సిమం అయితే గుడ్లిప్పి ఎక్స్‌పోజింగ్ చేసే సీన్‌లు లేదా బూతు మాటలు ఇవే ఎక్కువైపోయాయి. ఈ టూరిస్ట్ ఫ్యామిలీలో రిఫ్రెషింగ్ లైట్ తీసుకొని ఏ పాయింట్‌తో స్టార్ట్ అయిందో దానికి తగ్గ సాటిస్ఫైయింగ్ ఎండింగ్ అనే చెప్పాలి. కాకపోతే ఈ ఇన్‌ఫ్లేషన్ అండ్ శ్రీలంకన్ లైఫ్‌ని ఇంకొంచెం ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేసుంటే ఇంకా బావుండుండే తప్ప, మిగతా సినిమా అంతా కూడా ఎక్స్‌పెక్ట్ ద అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనేలా చూపిస్తున్న ప్రెజెంటేషన్‌తో నీట్‌గా వెళ్ళిపోయింది. కొన్ని సీన్స్ అయితే వెనక్కి పెట్టుకొని మళ్ళీ చూసా కూడా. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే చేసిన సినిమా ఇది. మేబీ మాస్ ఆడియన్స్‌కి కొంచెం మాస్ టచ్ ఏం లేకపోవడం వల్ల మిక్స్డ్ ఫీలింగ్ రావచ్చేమో. బట్ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు. టూరిస్ట్ ఫ్యామిలీ అనే పేరుకి తగ్గట్టే ఆ ఫ్యామిలీలోని నలుగురు అంటే సిమ్రాన్ గారు, శశికుమార్ గారు ఇద్దరు పిల్లలు పెర్ఫార్మన్సెస్ అయితే ఇరగదీశారు. ఒక నిమిషం ఏడిపిస్తారు. వెంటనే నవ్విస్తారు. ఈ సినిమాలో మ్యాజిక్ అది. రైటింగ్స్ అయితే కొన్ని సీన్స్ వాటి స్క్రీన్ ప్లే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉండేలా చూసుకున్నాయి. అండ్ ఎక్కడ కూడా ఫోర్స్‌డ్‌గా ఏమి అనిపించలేదు. అండ్ చాలా నంబర్ ఆఫ్ షాట్స్ ఉన్నాయి. ఒకరి చావు ఇలా ఉండకూడదంటూ ఇంటింటికి వెళ్లి చెప్పే సీన్‌లో ఎన్ని షాట్స్ పెట్టారో, అలా చూపించడం వల్లనే కాలనీలో ఇంతమంది ఉన్నారా? అసలు హీరోలోకి బెస్ట్ క్వాలిటీ ఇదా? ఇన్ని రోజులు హైడ్ చేసిన ఒక పర్సన్ యొక్క ప్రాబ్లమ్‌కి రీజన్ ఇదా? రన్ టైమ్ అయిపోతుంది. సినిమా ఇంకా తక్కువ సేపే ఉందన్నప్పుడు ఇంకేం కంక్లూజన్ ఇస్తారనే ఆలోచనలో ఉన్నప్పుడు కన్విన్సింగ్ కంక్లూజన్ 2 గంటల్లో చాలా టైట్‌గా ఉంచేశారు. సాగదీయకుండా. వీడియో సాంగ్స్ కూడా చూడడానికి ఎంత బాగున్నాయో. వినడానికి మాత్రం యేసుక్రీస్తు పాటల్లా ఉన్నాయి. తెలుగు డబ్బుడ్ వెర్షన్ లిరిక్స్ పర్ఫెక్ట్‌గా లేవు. డబ్బింగ్ బావుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, మ్యూజిక్ అదిరిపోయాయి. ఇన్‌ఫాక్ట్ సినిమాకి ప్రాణం పోసిందనే చెప్పొచ్చు మ్యూజిక్. సిట్యుయేషన్‌కి, సీన్‌కి తగ్గట్టు ఉంది బీజీఎం. సినిమాటోగ్రఫీ అయితే బ్యూటిఫుల్. స్టార్టింగ్‌లో కొన్ని షాట్స్ లైటింగ్ తక్కువైన ఫీల్ కలిగింది. అది తప్పితే మిగతాదంతా బావుంది. ఫస్ట్ హాఫ్ గుడ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ చాలా బావుందనిపిస్తుంది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఫిల్మ్ రైట్ చాయిస్. అండ్ ఇన్‌ఫ్లేషన్ అండ్ ఈ ఫ్యామిలీ యొక్క శ్రీలంకన్ లైఫ్ కూడా కొంచెం చూపించుంటే ఇంకా బావున్ను. అలాగే కొందరికి ఇంకా ఇంతేనా స్టోరీ అనే ఫీల్ కూడా కలగొచ్చు. సో, ఇంకొంచెం టెన్షన్ పుట్టించాల్సింది. ఇవి తప్పిస్తే మిగతా సినిమా అంతా కూడా ఫీల్ గుడ్, హ్యూమరస్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్ విత్ ఎ మెసేజ్. మీకు రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.55. మీకు ఏమన్నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్.